నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ బిలాయ్ కుర్సీపర్. ముందుగా శంఖ చక్ర గోవింద నామాలకి ప్రణామం చేసుకోండి. అవి రోడ్డు మీద ఉన్న గర్భగుడిలో ఉన్న దానికి ఉన్న వాల్యూ ఎప్పుడూ తక్కువ అవుతుంది. అందుకే ప్రణామం చేసి వీడియో ముందుకి వెళ్తాం. చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ గోడకు వీడియో తీసి చూపిస్తుంది ఇవిడేటా అనుకుంటున్నారా? అవునండి, గాడేని. కానీ మన ఇండియా టాలెంట్ని చూపించాలనుకుంటున్నాను. ఎంత చక్కగా సిమెంట్తో ముందు వర్క్ చేసి ఆ తర్వాత పెయింట్ చేశారు. ఎండాకాలం మాటల్లో చెప్పలేము, అంత ఎండలు. బిలాయ్ అంటే ఎండలకి ముందు ఉంటుంది. అంత ఎండలోన వీళ్ళంతా కష్టపడి ఈ గోడ మీద మొత్తం డ్రాయింగ్ చేశారంటే చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారు కదా. నిజంగా చాలా కష్టపడ్డారు. మన ఇండియాలోనే ఎంత టాలెంట్ ఉన్నది మీకు తెలుసు కదా. కానీ ఏం చేస్తాం, ఎండాకాలంలోనే వాళ్ళు ఎంత సఫర్ అవుతూ ఉంటారు. గవర్నమెంట్ ఎంత కష్టపడి ఎంత చక్కగా డబ్బులు ఖర్చు పెట్టి హైవే రోడ్డు మీద ఈ గోడకి ఎలా డ్రాయింగ్ చేపించారు. ఇది కూడా ముందు మన అందరూ వెళ్ళే జనాలు చూడాలనుకుని కదా. గోపి కృష్ణుడి కోసం నృత్య చేసినట్టుగా ఎంత చక్కగా ప్రాణం పోస్తున్నారు కదా దానికి, కలశానికి. చెప్పలేము. ముందు చూడండి, ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా డ్రాయింగ్ చేస్తున్నారు. మీరు కూడా ఇష్టపడతారు. మన ఇండియాలోనే ఎంత టాలెంట్ ఉన్నది అనుకొని. గవర్నమెంట్ ఎంత సపోర్ట్గా నిల్చుంటుంది తెలుసా. ఎంత నీట్ అండ్ క్లీన్గా చేయాలనుకుంటుంది ఇండియాని. మా కుర్సీపర్ అంటే మార్నింగ్ చెత్త మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. సాఫ్ సుథరాలో ఫస్ట్ ఉంటుంది, ఎక్కడ చెత్త ఉండదు. అంత గవర్నమెంట్ ఎంత సపోర్ట్గా నిల్చుంటుంది. కానీ మన జనాలు ఏం చేస్తున్నారు, ఈ వీడియో చూస్తుండండి, చూపిస్తాను మీకు. మన జనాల తప్పులు ఎవరు చెప్పడం లేదు. మనం చేసే తప్పులు కూడా చాలా ఉన్నాయి. సింబా వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. అక్కడ లారీ పెట్టున్నారు. ఆ పెయింట్లు, ఆ డ్రాయింగ్లు అవంతా వృధా. గవర్నమెంట్ ఎంత సపోర్ట్ అంతా వేస్ట్. ఈ పూర్తిగా ఈ గోడ మొత్తం లారీలు దింపిస్తున్నారు తెలుసా. ఆ రోజు మార్నింగ్ వెళ్ళి వీడియో తీశాను. వీడియో తీయడానికి వెళ్ళాను. ఇదంతా చూసి నా మైండ్ పూర్తిగా ఇదైపోయింది. లేదు, దీనికి మాత్రము నేను ఖండించాలి అనుకొని గవర్నమెంట్కి చూపించాలి. వాళ్ళు ఎక్కడో ఉండేసి వాళ్ళు ఎంత కష్టపడదు. వాళ్ళు మొత్తం అంతా చూడలేరు కదా. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి చేపిస్తారు. మన రాజ్యాన్ని డెవలప్ చేసుకోవాలి మనము అనుకుని వాళ్ళు కష్టపడతారు. కానీ మన ప్రజలు ఏం చేస్తాం, చెత్తగా చేసి వదిలేస్తున్నాం. దానికోసమే ఈ వీడియో తీయడమైంది. గవర్నమెంట్ ఎంత ముందుగా వెళ్తుందో మనం అంత వెనక్కి నిగడుతున్నాము. పూర్తిగా లారీలతో నింపిస్తున్నారు. చెదారము ఎలా చేస్తున్నారంటే మాటల్లో చెప్పలేం. వాళ్ళంతా అలా చేస్తున్నారు. అందుకోసమే ఈ వీడియో తీసి పెట్టడం అయింది. పిల్లలు ఆడుకున్నట్టుగా బటర్ఫ్లైస్ ఎంత అందం అంటే మనం చెప్పలేము. అంత కష్టపడి ఇచ్చేస్తే మొత్తం గోడ మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు, లారీలతో దింపిస్తున్నారు. తల్లి ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది. పిల్లలు ప్రేమించడం, తల్లి ఏడిస్తే నిజంగా కళ్ళు తుడిస్తారు ఆ చిన్న చేతులతో కదా. ఎందుకోసము ఇవన్నీ చూపిస్తున్నారు. అందరూ మొత్తం ఇటు నుంచి హైవే రోడ్డు మీద ఉందా ప్రతి ఒక్కరు చూడాలి, నేర్చుకోవాలి అనుకొని ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవన్నీ చూపించాలనే కదా. అవన్నీ మర్చిపోతున్నాము. జనాలు అప్పుడు బటర్ఫ్లైస్తో అన్నితో ఆడుకుంటారు. పెళ్లి సందడులు ఎంత అందంగా చేస్తున్నారు కదా. ఇవెంత గొప్ప ఆలోచన. ఈ ఆలోచన మొత్తం మన ప్రజలు ఏం చేస్తున్నారు, చెత్త చేసేస్తున్నారు. అందుకోసం మన ప్రజల తప్పును కూడా చూపించడానికి ఈ వీడియో తీయడమైంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో వీడియోలు తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.